హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జేకే కాంపిటీషన్స్ కరెంట్ అఫైర్స్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం డిఎస్సి బయాలజీ కంటెంట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియోలో మనం రెండవ చాప్టర్ క్లాస్ 10 రెండవ చాప్టర్ శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ అనే చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ like it, share it and subscribe it. First question. కణం యొక్క ఎనర్జీ కరెన్సీ అని దీనికి పేరు. కణం యొక్క ఎనర్జీ కరెన్సీ అని దీనికి పేరు. ఆప్షన్ ఏ ఏడిపి, ఆప్షన్ బి మైటోకాండ్రియా, ఆప్షన్ సి ఏటీపీ, ఆప్షన్ డి క్లోరోప్లాస్ట్. Your option is option C ATP, adenosine triphosphate. Adenosine triphosphate is also called energy currency అని అంటాం. తర్వాత ప్రశ్న, అవాయు శ్వాసక్రియకు సంబంధించి నిర్వహించే ప్రయోగంలో ఆక్సిజన్ ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగించే రసాయనం ఏది? ఏ డయాబిన్ గ్రీన్, బి పొటాషియం హైడ్రాక్సైడ్, సి బెటాడిన్ అండ్ డి సల్ఫర్తో ఉన్న కడ్డీ. Your option is option A డయాబిన్ గ్రీన్. డయాబిన్ గ్రీన్ అనే కెమికల్ని మనం అవాయు శ్వాసక్రియకు సంబంధించి నిర్వహించే ప్రయోగంలో ఆక్సిజన్ యొక్క ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, మనము విడిచే గాలిలోని అంశాలు ఏవి? ఏ కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆక్సిజన్, బి ఆక్సిజన్ మరియు నీటి ఆవిరి, సి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరి, డి నీటి ఆవిరి మాత్రమే. విడిచే గాలిలో ఉండే అంశాలు ఏవి? ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరి. కొద్దిపాటి వేడి కూడా దానిలో నుంచి విడుదలవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూమిపై ఆకుపచ్చని మొక్కలు లేకపోతే ఏమవుతుంది? ఆప్షన్ ఏ ప్రాణికోటికి ఆక్సిజన్ అందదు, ఆప్షన్ బి ప్రాణికోటికి కార్బన్ డైఆక్సైడ్ అందదు, ఆప్షన్ సి ప్రాణికోటికి నైట్రోజన్ అందదు అండ్ ఆప్షన్ డి పైవన్నీ. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రాణికోటికి ఆక్సిజన్ అందదు. మై డియర్ ఫ్రెండ్స్, వీ నో దట్ మొక్కలు అనేవి ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్రాథమిక వనరు. తర్వాత ప్రశ్న, మనము కార్బన్ డైఆక్సైడ్ని గుర్తించే పరీక్షలో సున్నపు నీటిని తరచుగా ఈ క్రింది మార్పును గమనించడానికి ఉపయోగిస్తాం. అంటే కార్బన్ డైఆక్సైడ్ మనం పీల్చే గాలి లేదా వదిలే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఉందా లేదని గుర్తించడానికి మనం సున్నపు నీటిని, కాల్షియం హైడ్రాక్సైడ్ని లేదా లైమ్ వాటర్ని యూజ్ చేస్తాం. ఈ లైమ్ వాటర్ ద్వారా మనం ఏమి మార్పును గమనిస్తాం? ఇది ప్రశ్న. ఏ రంగులోని మార్పు, బి వాసనలోని మార్పు, సి స్థితిలోని మార్పు, డి ఆకారంలోని మార్పు. ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి ఆప్షన్ ఏ రంగులోని మార్పు. అంటే ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ సున్నపు నీటితో చర్య జరుపుతుందో సున్నపు నీరు తెల్లగా మారిపోతుంది, పాల వలె తెల్లగా మారిపోతుంది. కాల్షియం కార్బోనేట్ అనే రసాయనం ఫామ్ అవుతుంది. దీన్ని సున్నపు నీరు పరీక్ష లేదా లైమ్ వాటర్ టెస్ట్ అనేది కార్బన్ డైఆక్సైడ్ని గుర్తించడానికి ఉపయోగించే టెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కాంతి చర్యలో కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం, నీటి అణువు విచ్ఛిన్నం అవడం, అలాగే కార్బన్ డైఆక్సైడ్ అణువు గ్లూకోజ్గా సంశ్లేషించబడడం, ఈ చర్యలన్నీ ఎక్కడ జరుగుతాయి? అంటే ఫోటోసింథసిస్లో, కిరణజన్య సమయక్రియలో కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది. అలాగే నీటి అణువు విచ్ఛిన్నం అవుతుంది, ఆక్సిజన్ హైడ్రోజన్గా మారుతుంది. అలాగే కార్బన్ డైఆక్సైడ్ అణువు గ్లూకోజ్గా రూపాంతరం చెందుతుంది. ఈ చర్యలు ఎక్కడ జరుగుతాయి? ఏ మైటోకాండ్రియా, బి రైబోజోములు, సి హరిత రేణువు, డి లైసోజోములు. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి హరిత రేణువు. హరిత రేణువులో ఈ రసాయన చర్యలు మొత్తం కూడా జరుగుతాయి. దీన్ని ఇంగ్లీష్లో క్లోరోఫిల్ అని కూడా అంటాం.
వంశీ నిర్వహించిన ప్రయోగంలో ఉష్ణమాపకంలో ఉష్ణోగ్రత పెరిగింది. ఈ ప్రయోగ ఉద్దేశ్యం ఏంటి? ఏ. విత్తనాలు మొలకెత్తడం వల్ల CO2 విడుదలగును. బి. శ్వాసక్రియలో ఉష్ణము విడుదలగును. సి. శ్వాసక్రియలో ఆల్కహాల్ విడుదలగును. డి. శ్వాసక్రియలో CO2 విడుదలగును. ఫ్రెండ్స్, ఇక్కడ వంశీ ఒక ప్రయోగం నిర్వహిస్తున్నాడు. అది శ్వాసక్రియకు సంబంధించిన ప్రయోగం. ఈ ప్రయోగంలో వంశీ అనే విద్యార్థి ఉష్ణమాపకం కూడా వాడుతున్నాడు. ఎందుకంటే ఈ ప్రయోగంలో ఏదైనా ఉష్ణంలో ఏదైనా మార్పులు వస్తాయేమో అని తెలుసుకోవడానికి ఉష్ణమాపకం వాడుతున్నట్టు జరిగింది. అయితే ఈ ఇవ్వబడిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్ సరిపోయే ఆప్షన్గా మనం ఇక్కడ ఉంది? ఇది ఆప్షన్ బి, శ్వాసక్రియలో ఉష్ణము విడుదలగును. ఇప్పుడు ఇక్కడ ఉష్ణమాపకం ఉపయోగించడం వల్ల CO2 విడుదలవుతుంది అనే విషయం తెలియదు. అలాగే శ్వాసక్రియలో ఏరోబిక్ రెస్పిరేషన్లో ఆల్కహాల్ అనేది విడుదలవ్వదు. అలాగే కార్బన్ డైఆక్సైడ్లు విడుదలయ్యే విషయాన్ని ఉష్ణమాపకం ద్వారా మనం కొలవలేము. కాబట్టి ఈ ప్రయోగంలో ఉష్ణము విడుదలయ్యే విషయాన్ని ఉష్ణమాపకం వాడటం ద్వారా కొలవవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. నిశ్వాసించే వాయువుల్లో కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎంత? ఏ 44, బి 4.4, సి 0.4, డి 0.04. నిశ్వాసించే వాయువులు అంటే వదిలే వాయువులు. ఆప్షన్ బి 4.4. మనం వదిలే గాలిలో 4.4% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. తర్వాత ప్రశ్న. హీమోగ్లోబిన్ ఈ క్రింది వానిలో దేనిని బంధించే శక్తి ఉంది? హీమోగ్లోబిన్కు ఈ క్రింది వానిలో దేనిని బంధించే శక్తి ఉంది? ఏ ఆక్సిజన్, బి సల్ఫర్ డయాక్సైడ్, సి నైట్రోజన్ డయాక్సైడ్, డి ఫాస్ఫేట్. ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ ఆక్సిజన్. ఆక్సిజన్ బంధించే శక్తి హీమోగ్లోబిన్ ఉంది. అంతేకాదు కార్బన్ డైఆక్సైడ్ని కూడా బంధించే శక్తి, కార్బన్ మోనాక్సైడ్ని బంధించే శక్తి కూడా ఆక్సిజన్కి హీమోగ్లోబిన్కి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. ఏ శ్వాసనాళిక, బి వాయుగోణులు, సి క్రిస్టే, డి నెఫ్రాన్. ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ శ్వాసనాళిక. ఈ వాయుగుణాలు అనేవి ఊపిరితిత్తుల్లో భాగాలే. క్రిస్టే అనేది ఏమో మైటోకాండ్రియాలో ఉండే ఫోల్డెడ్ మెంబ్రేను. అలాగే నెఫ్రాన్ అనేది కిడ్నీ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. నెక్స్ట్ క్వశ్చన్. శ్వాసక్రియలోని వివిధ దశల సరైన క్రమాన్ని గుర్తించాలి. ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. అక్కడ నుంచి గాలి ఊపిరితిత్తులకు వస్తుంది. గాలి తీసుకున్నప్పుడు ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ రక్తంలో కలుస్తుంది. రక్తము ఆ ఆక్సిజన్ హీమోగ్లోబిన్ ఆక్సిజన్ని కణంలోనికి చేరుస్తుంది. కణంలో కణ శ్వాసక్రియ జరుగుతుంది. అలాగే కణ శ్వాసక్రియ జరిగిన తర్వాత అక్కడ ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్ మరలా రక్తంలో కలుస్తుంది. రక్తంలో ఉన్న హీమోగ్లోబిన్ దాన్ని క్యాప్చర్ చేసి అక్కడి నుంచి ఊపిరితిత్తులకు చేరుస్తుంది. ఊపిరితిత్తుల నుండి కార్బన్ డైఆక్సైడ్ బయటికి వదిలివేయబడుతుంది. ఇది ఆర్డర్ మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న. స్వరతంత్రులను ఇక్కడ గమనించవచ్చు. ఏ స్వరపేటిక, బి గ్రసని, సి నాళికా కుహరం, డి వాయునాళం. స్వరతంత్రులను. ఆప్షన్ ఏ స్వరపేటిక. తర్వాత ప్రశ్న. రెస్పిరేషన్ లేదా శ్వాసక్రియ అనే పదం ఏ భాషా పదం?
ఏ గ్రీకు, బి ఇంగ్లీష్, సి లాటిన్, డి జర్మనీ. ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి లాటిన్. తర్వాత ప్రశ్న, నెక్స్ట్ క్వశ్చన్, ఆక్సిజన్ను కనుగొన్నది ఎవరు? ఆక్సిజన్ని కనుగొన్నది ఎవరు? మై డియర్ ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఆప్షన్ ఏ జోసెఫ్ ప్రిస్లీ, ఆప్షన్ బి లావోయిజర్, ఆప్షన్ సి ఎంగెల్మన్, ఆప్షన్ డి వాన్ సాక్స్. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ జోసెఫ్ ప్రిస్లీ. ఈయన మొట్టమొదటిసారిగా ఆక్సిజన్ను కనుగొన్నారు. అది కూడా మెర్క్యూరస్ ఆక్సైడ్ని మండించడం ద్వారా అది డీకంపోజ్ అయినప్పుడు, డీకంపోజిషన్ రియాక్షన్ జరిగినప్పుడు దానిలో నుండి ఆక్సిజన్ రిలీజ్ అయింది. దీనిని జోసెఫ్ ప్రిస్లీ అనే సైంటిస్ట్ కనుగొన్నారు. తర్వాత ప్రశ్న, మనం పీల్చే గాలి సున్నపు నీటిని ప్రేరేపిస్తుందని ఈ క్రింది వానిలో ఏ శాస్త్రవేత్త కనుగొన్నారు? ఏ లావోయిజర్, బి ప్రిస్లీ, సి ఇంజన్ హౌస్, డి పెల్లెటియర్. పీల్చే గాలి సున్నపు నీటిని ప్రేరేపిస్తుందని, అంటే సున్నపు నీటిని తెల్లగా, పాలవలి తెల్లగా మారుస్తుంది అని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ లావోయిజర్. ఎప్పుడైతే గాలి, పీల్చే గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ సున్నపు నీటితో చర్య జరుపుతుందో కాల్షియం కార్బోనేట్ అనే రసాయనం ఏర్పడుతుంది. ఈ కాల్షియం కార్బోనేట్ అనే రసాయనం యొక్క కలర్ ఏంటంటే తెల్లని పాలవలే ఉంటుందన్నమాట. తర్వాత ప్రశ్న, స్థిర గాలి అంటే ఏమిటి? ఫిక్స్డ్ ఎయిర్ అంటే ఏమిటి? ఏ ఆక్సిజన్, బి కార్బన్ డైఆక్సైడ్, సి నైట్రోజన్, డి ఆర్గాన్. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్. దీన్నే స్థిర గాలి అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవడానికి దారి తీసే జీవన విధానం ఏంటి? ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవడానికి దారి తీసే జీవన విధానం. ఏ కిరణజన్య సమయక్రియ, బి శ్వాసక్రియ, సి జీర్ణక్రియ, డి పోషకాహార. ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి శ్వాసక్రియ. ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవడానికి దారి తీసే జీవన విధానం ఏంటంటే శ్వాసక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, హ్యూమన్ ఫిజియాలజీ అనే గ్రంథాన్ని రచించిన వారెవరు? ఏ జాన్ డాపర్, బి జాన్ హోవర్డ్, సి జాన్ క్యూరీ, డి జాన్ డాల్టన్. ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ జాన్ డాపర్ is the author of human physiology. నెక్స్ట్ క్వశ్చన్, శ్వాసనాళంలోకి ఆహారం ప్రవేశించకుండా నిరోధించే కండరాల లాంటి వాల్వ్ని ఏమంటారు? ఏ నాలుక, బి స్వరపేటిక, సి ట్రైకస్పిడ్ వాల్వ్, డి ఎపిగ్లాటిస్. ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి ఎపిగ్లాటిస్. దీనిని కొండ నాలుక అని కూడా పిలుస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, చివరి ప్రశ్న, ఈ క్రింది వాటిని క్రమ పద్ధతిలో అమర్చండి. 1 స్వరపేటిక, 2 వాయునాళం, 3 ఆల్వియోలస్, 4 బ్రాంకస్. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి 1 2 4 3. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చిన ఈ పదాలన్నీ కూడా శ్వాస వ్యవస్థకు సంబంధించిన పదాలు. మొట్టమొదట స్వరపేటిక తర్వాత వాయునాళం, ఆ తర్వాత బ్రాంకస్, చివరిగా ఉండేది ఆల్వియోలస్. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడేస్ క్లాస్. ఐ హోప్ యూ ఎంజాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ.